ఈ సమయంలో మీ మధ్యకు రావటం నాకు చాలా సంతోషం. నన్ను ప్రత్యేకంగా ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి దైవజనులు రెవరెండ్ జాన్ వెస్లీ గారు, నా ఆత్మీయ సోదరుడు, అలాగే దత్త పనివాడు, వారితో పాటు మా యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ ట్రెజరర్ గారు యెహోషువ గారు, తర్వాత మా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సభ్యులు జాషువా గారు, ఇద్దరు జాషువాలు ఉన్నారు, ఒక ఆయన తెలుగు, ఒక ఆయన ఇంగ్లీషు. చాలా సంతోషం. మరి స్థానిక కాపరి సహోదరుడు ఇజ్రాయెల్ రాజ్, అలాగే మరి ఈ కార్యక్రమం వెనుకున్నటువంటి మరొక బాబు జాయ్స్ అని బట్టి మీ అందరిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషం. ఈ కొత్త సంవత్సరంలో ఈ నెలలో ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను నేను, ఎందుకంటే పోయిన నెలలో నేను తిరిగాను, చాలు అనుకున్నాను. కానీ దేవజనులు నిన్ననే రాత్రి మేము ఒక మీటింగ్లో కలుసుకున్నప్పుడు, అయ్యా మీరు ఫ్రీ ఉంటే రావాలి అని చెప్పన్నారు. నేను మాట తీయలేకపోయాను, ఎందుకంటే నాకు ఆప్యుడు, నా ఆత్మీయ సోదరుడు కాబట్టి. మంచిది, తేరాల గ్రామం చూడగానే నాకు మళ్ళా ప్రాణం వచ్చింది, ఎందుకంటే వాకింగ్ చేయటం నాకు బాగా ఇష్టం. 27 సంవత్సరాల క్రితము ఈ రోప్లైన్ కాలనీ అంటారన్నమాట, ఆ ఫ్యాక్టరీ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను. నాకు చాలా నచ్చిందనమాట. అలాగూ తేరాలు నాకు బాగా గుర్తు. చాలా సంతోషం. ఈరోజు చక్కగా చిన్న బిడ్డలను చూడటం, సహోదరులను చూడటం, యవనస్తులను చూడటం, అలాగే పెద్దవారు, మరి అనేక మంది అనుభవం కలిగిన వారు ఉండటం నాకు చాలా సంతోషం. నేను బేసిక్గా పాస్టర్ గారిని, తర్వాత నేను వృత్తిగా టీచర్ని, నేను ఇంగ్లీష్ బోధించేవాడిని. ఆ తర్వాత దేవుడు నాకు ఒక అపారమైన కృప చూపించాడు. భారతదేశం అంతా తిరిగి పేదల మధ్య పనిచేసేటువంటి ఒక సంస్థలో 14 సంవత్సరాలు పనిచేశాను. ఆ తరువాత నేను ఒక వకీల్గా, అడ్వకేట్గా నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రస్తుతం. నా పరిచర్య చూస్తే ఇలాగ ఒక సంఘాన్ని కనిపెట్టుకొని ఒక సంఘ కాపరి అనేటువంటిది కాదు. కానీ దేవుడు నన్ను పిలిచింది దేవుని వాక్యాన్ని బోధించటానికి. ఇది నా ప్రథమ బేసిక్ లైఫ్ అన్నమాట. దేవుని వాక్యాన్ని బోధించాలి. ఎలా బోధించాలి, ఎప్పుడు బోధించాలి, ఎందుకు బోధించాలి, అన్నీ కూడా ఈ దేవుని వాక్యంలో లిఖితమై ఉన్నవి. ఈరోజు వాక్యము అనేకులు అనేక విధాలుగా అర్థం చేసుకున్నారు, అనేక విధాలుగా వారు బోధిస్తున్నారు. దేవుని వాక్యము ఒక క్రమం ఉన్నది. సంఘము దానికి పునాది. సంఘము ద్వారా దేవుని వాక్యము విత్తబడాలి అనేటువంటిది దేవుని నియమం. ఈ సంఘములో ఎవరు ప్రాముఖ్యము? సంఘ కాపరి అనుకుంటాం మనం చాలాసార్లు, పాస్టర్ గారు అనుకుంటాం కదా, కాదు. సంఘ పరిచర్య ప్రారంభం చేయవలసింది ఎక్కడంటే చిన్న బిడ్డల దగ్గర. ఎక్కడ ప్రారంభం చేయాలి? చిన్న బిడ్డల దగ్గర. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట ఉన్నది, ఏంటంటే ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. అంటే అర్థం ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఈ వాక్యము మీరు నమ్మాలి. దేవుని పరిచర్య ఒక గ్రామంలో జరగాలంటే, దేవుని యొక్క సంఘము ఒక స్థానములో, ఒక స్థలములో కట్టబడాలంటే, దేవుని పరిచర్య విస్తరించబడాలంటే ఎక్కడ మన పునాది అంటే చిన్న బిడ్డలు. మనం అనుకోవచ్చు, వారు ఏం తెలుసు, వాళ్ళు మనం చెప్పినట్టు కూర్చోరంటే కూర్చుంటారు, లేరా అంటే లెగుస్తారు, ఎట్లా చెప్తే అలాగా వింటారు అనుకుంటాం. బట్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఎలా ఆలోచన చేస్తామో పెద్దవాళ్ళంగా వాళ్ళు కూడా అలాగే ఆలోచన చేస్తారు. వాళ్ళ పర్సనాలిటీ చాలా విలువైందనమాట, వెరీ సున్నితమైనది అది. వాళ్ళ యొక్క మంచి విలువలు ఎంతగా అభివృద్ధి చెందితే
అంత దేశము బాగుపడుతూ ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నాము, మనకు బాగా తెలుసు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతిని అరికట్టాలంటే ఎలా అరికట్టగలము అని ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి మూడు సమాధానాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలి. ఏ వ్యవస్థ సరిగా ఉండాలి? కుటుంబ వ్యవస్థ. ఎందుకు కుటుంబ వ్యవస్థ? మంచి కానీ చెడు కానీ పిల్లలు నేర్చుకునేది ఎక్కడంటే ఎక్కడ చెప్పాలి అమ్మా? నేను చెప్పాను కదా టీచర్ గారిని, నేను అడుగుతాను. కుటుంబంలోనే. మన బిడ్డలు క్రమమైన మార్గంలో పెరగాలి అంటే కుటుంబం చాలా ప్రాముఖ్యం. వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు మంచి విషయాలు? కుటుంబంలోనే. ఒక కుటుంబము దైవికమైనటువంటి కుటుంబం అయితే వారు దైవికమైన విషయాలే నేర్చుకుంటారు. ఒక కుటుంబము సమాజంలో చెడిపోయిన కుటుంబం అయితే వారి బిడ్డలు ఏమి నేర్చుకుంటారు? చెడిపోయిన విషయాలే నేర్చుకుంటారు. కాబట్టి దేవుని వాక్యంలో మనము పిల్లలకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ సమయం కాదు మనకి. సంఘ పరిచర్యలో బిడ్డలను ఎంత ఆత్మీయంగా మనం పెంచగలిగితే అంత దేవుని పని రానైన దినాల్లో జరుగుతుంది. ఇది మొట్టమొదటి విషయము. రెండవది, ఎక్కడ జరగాలి సంఘ పరిచర్య అని చూస్తే యువకుల మధ్య జరగాలి. యవనస్తులు చాలా ఎనర్జెటిక్ పీపుల్ అన్నమాట. వారు యవన దశలో టీనేజ్లో గనుక నిజమైన దేవుని తెలుసుకొని వారి గనుక జీవిస్తే వారి జీవితాల్లో గొప్ప మేలు జరుగుతుంది. వారు దేశానికి, సమాజానికి, సంఘానికి, కుటుంబానికి దీవెనకరంగా మారతారు. అనేక మంది దైవజనుల గురించి దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. వారు ఎప్పుడైతే యువకులుగా ఉన్నప్పుడు పట్టబడ్డారో వారు చక్కగా దేవుని కోసము పనిచేశారు. వాక్యాలు చదవటానికి మనకు సమయం కాదు, కానీ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం కనుక చదివితే దేవుడు అక్కడ చక్కని విషయాన్ని చెప్పాడు. ఎవరైనా చదువుతారా నాన్న? దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దుష్టికి దానియేలునకును కృపా కటాక్షమునందా అనుగ్రహించను. ఒక యవనస్తుడున్నాడు, యూదుడిని పట్టుకొచ్చారన్నమాట చెరసాలకి. వేరే దేశానికి తీసుకొచ్చి అక్కడ అనుకున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే అక్కడ దేవుని కటాక్షం పొందిన వాడు ఎవడంటే ఒక యవనస్తుడు అనమాట. అందరూ ఒక విధంగా జీవిస్తూ ఉంటే ఒక అబ్బాయి మాత్రము, ఇంకా 2-3 మాత్రం ఏమన్నారు? మేము అలా జీవించము. వారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేటువంటి యవనస్తులుగా ఉండాలంటే ఎవరు పని చేయాలి? సంఘము పని చేయాలి. కాబట్టి 3 సంవత్సరాలు ఇక్కడ చక్కని పని జరిగించారు. ఇజ్రాయెల్ రాజుకి, దేవునికి వందనాలు తెలియచేస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించాలి, మీ పరిచర్యని ఆశీర్వాదించాలి. చిన్న బిడ్డల మధ్య, యవనస్తుల మధ్య దేవుని పరిచర్య చక్కగా కాన్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత చాలామంది సహోదరులు ఉన్నారు ఇక్కడ. ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ యావరేజ్గా ఎవరండి చర్చికి వెళ్తున్నారు అని చూసినట్టుగైతే కేవలము మహిళలే. కాబట్టి సహోదరుల పరిచర్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. మీరు అనుకోవచ్చు, మాకేం తెలుసండి, మేము ఇంట్లో పని చేసుకునే వాళ్ళం, ఆ తర్వాత మా పిల్లల్ని చక్కబెట్టుకోవడం సరిపోద్ది, భర్తను చూసుకోవటమే సరిపోతుంది, లేకపోతే ఇంకా మాకు చాలా పనులు ఉంటాయండి, అయ్యే కదా ఇక మాకేముందనుకుంటారు. కానీ సమాజంలో మార్పు తెచ్చింది ఎవరంటే సహోదరులే. యేసయ్య పని ప్రారంభము చూసినట్టుగైతే సహోదరులు చాలా ప్రాముఖ్యంగా పనిచేశారు. అలాగే పౌలు గారి పరిచర్యలు కూడా సహోదరులు చాలా ప్రాముఖ్యమైన పాత్రని పోషించారు. మీరు సంఘముగా కూడుకోవటమే కాదు, స్త్రీలుగా కూడుకొని మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసం, మీ ప్రాంతం కోసం,
మన యొక్క దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రభు పని విస్తరించులాగా మీరు ప్రయాస పడాలి. ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఒక అమ్మ ఇంకొక అమ్మకి దేవుని వాక్యం చెప్తే కుటుంబాలు మారుతాయన్నమాట. అలాగే స్త్రీల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది సంఘములో. ఆ తర్వాత మరి పెద్దవారు ఉన్నారు. ఈరోజు పెద్దవారు అందరూ ఏమనుకున్నారంటే మాకు నాయకత్వము కావాలి. ఏం కావాలి? మాకు నాయకత్వం. అయ్యో ఎంత విచారం. నేను జస్ట్ కొన్ని గంటల ముందే నేను చూస్తూ ఉన్నానన్నమాట. ఈరోజు సంఘము దిగజారిన పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా ఆస్తుల కాడ తగాదులే, ఎక్కడ చూసినా డబ్బుల కాడ తగాదులే. ఓ వాళ్ళింటి పేరటోళ్ళు, వీళ్ళింటి పేరటోళ్ళు, మేము వారికన్నా గొప్పవారం, మేము వీరికన్నా గొప్పవారం అని చెప్పేసి సంఘములో చాలా గలిబిలిని చేస్తూ ఉన్నారు. మీరు యూట్యూబ్లు వార్తలు చూస్తూ ఉంటే మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థం అవుతాయి. కాబట్టి సంఘములో అందరూ కూడా ప్రాముఖ్యమే. చిన్న బిడ్డల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి పరిచర్య, పెద్దవారు కూడా ఆత్మీయమైనటువంటి పరిపక్వం కలిగి వారు సంఘాన్ని ముందుకు నడిపించేటువంటి నాయకులుగా తయారు చేసిన బాధ్యత ఎవరిదట? సంఘందే. సంఘ కాపరి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అన్నమాట. సంఘ కాపరిని దేవుడు ఏర్పాటు చేసింది ఎందుకంటే సంఘమంతా కూడా ఒక తాడు మీద ఉండి, సంఘమంతా కూడా చక్కని మేతను మేపించి సంఘమంతటిని కూడా కాపాడేటువంటి బాధ్యత ఎవరిది? సంఘ కాపరిది అనమాట. ఈరోజు సంఘ కాపరి అంటే చాలా లోకం అనమాట. ఏముందండి, మా పాస్టర్ గారే కదా, మీ అటు చెప్తే ఆయన అట్టగా వినాలి అంటారు. సంఘ కాపరిని ఎవరు నియమించారు? మీరు నియమించారా? ఎవరు నియమించారు? దేవుడు. అసలు సంఘం ఎవరిది? దేవునిది. వెరీ గుడ్. మీ అందరూ ఆత్మీయంగా పరిపక్వలో ఉన్నారు, నాకు చాలా సంతోషం. కాబట్టి దేవుడు సంఘాన్ని బహు విలువగా ఉంచాడు. ఈరోజు దేవుని పరిచర్య భూమి మీద జరగాలంటే ఎవరి ద్వారా జరగాలి? సంఘము ద్వారానే జరగాలి. నేను డినామినేషన్ కానీ లేకపోతే వేరేది ఏం మాట్లాడలేదు, అది నాకు అక్కర్లేదు కూడా. సంఘము కీలకం. సంఘము ద్వారానే దేవుని పరిచర్య జరగాలి. సంఘ కాపరి ఆత్మీయమైన వాడైతే సంఘము కూడా ఆత్మీయంగా నడిపించబడతా ఉంది. మీరెంత భాగ్యులు. మీకు దేవుడు ఒక చక్కని యవన సోదరుడు, దేవుని సేవకునిచ్చి, ఆయన కుటుంబాన్నిచ్చి మీ పరిచర్యను అభివృద్ధి చేయడానికి, మిమ్మల్ని ఆత్మీయంగా పోషించి, మిమ్మల్ని సంరక్షించి, మీ పరిచర్యలో, ఈ సంఘ పరిచర్యలో మిమ్మల్ని కాపాడటానికి దేవుడు ఇచ్చారు. అనేక సంఘాలకి ఈ బాధ్యత లేదు, ఈ భాగ్యము లేనే లేదు. కాబట్టి దేవుని మనము స్తుతించాలి. దేవుడు మీకు ఈ యొక్క 3 సంవత్సరాల్లో ఎంతగా తోడుగా ఉండి సహాయం చేశారు. మరి పెద్దలు యెహోషువ గారు చెప్పారు, భారతదేశము చూసినట్టుగైతే, మరి ఉత్తర భారతదేశంలో మీరు చూసినట్టుగైతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు బాగా తెలుసు. అయ్యో, అంధకారంలో ఉన్నారు ప్రజలు, ఇంకా నిజరక్షకుడు ఎరిగిన వారు ఉన్నారు అన్నమాట. కానీ దేవుడు మనకి కృప ఇచ్చాడు. మనం ప్రశాంతంగా కూర్చొని దేవుని ఆరాధించి, స్తుతించి, గణపరిచేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు మనం. అందుకని దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. మంచిది. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకొని త్వరగా మనం ముగించుకోవటానికి ప్లాన్ చేద్దాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుల్ని మరి నేను క్లుప్తంగా పంచుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. చూడండి, లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఈ రాత్రికాలము లేవియాకాండములో నుంచి కొన్ని క్లుప్తమైన విషయాలు మనతో ముచ్చటించాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను.
మనందరము సంఘము అయి ఉండొచ్చు, సంఘ సభ్యులము అయి ఉండొచ్చు, కానీ ప్రాథమికంగా మనందరము దేవుని బిడ్డలము. మనము దేవుని బిడ్డలముగా ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని గురించి ఈ యొక్క లేవీకాండాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మన మధ్యకు తీసుకురావాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండవలను. రెండవది, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడను. పరిశుద్ధుడనై ఉండవలను అనేటువంటిది ఏంటి? ఆజ్ఞ, లేకపోతే హెచ్చరిక, లేకపోతే ఏదో చులకనగా చెప్పటమా? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ, మీరు పరిశుద్ధులై ఉండవలను. ఈ రాత్రికాల సమయంలో మనము పరిశుద్ధత అనేటువంటి అంశం గురించి చూస్తూ ఉన్నాం. పరిశుద్ధత అనేటువంటి మాట ఈ చిన్న 27 అధ్యాయాల లేవీకాండంలో 152 సార్లు వాడబడింది. ఎన్నిసార్లు వాడబడింది? 152 సార్లు. దేవుని వాక్యములో ఏ మాట అయినా సరే పదే పదే ఒకసారి చెప్పినట్టుగా అయితే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇంతకు పాస్టర్ గారు పరిశుద్ధత అంటున్నారు కదా, పరిశుద్ధులై ఉండాలనుకుంటారా, ఏమంటున్నారు, ఏంటి దీని అర్థం ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు. ఒక మిషనరీ గారు తెల్లాయన చాలా సంవత్సరాల క్రితము మన భారతదేశానికి వచ్చాడట. ఎక్కడికి వచ్చాడు? మన భారతదేశానికి వస్తే ఇక్కడెక్కడో పరిశుద్ధులు ఆరాధన చేస్తారనేటువంటి మాట విన్నాడంట. ఆయన ఒక గ్రామం ఇట్లాగే మన తేరాల గ్రామానికి వచ్చి ఇక్కడ పరిశుద్ధులు ఎక్కడండి ఆరాధన చేస్తారు అన్నారట. ఆ ప్రజలకి ఏం అర్థం కాలేదు. పరిశుద్ధులు అన్నారు ఏంటి, ఇక్కడ ఎవరున్నారు పరిశుద్ధులు ఏంటి అని చెప్పేసి వాళ్ళు చాలా అయోమయంగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఒక క్రైస్తవ సహోదరు ఉంది, అయ్యా ఇక్కడే పరిశుద్ధులు అని చెప్పి అన్నది. పరిశుద్ధులు అనేటువంటి మాట అర్థం ఏంటంటే యేసు ప్రభుని ఎరిగినటువంటి వారు, యేసు ప్రభు రక్తములో కడగబడినటువంటి వారు. పరిశుద్ధులంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు రక్తము ద్వారా వారి పాపాలకి ప్రాయచిత్తము నొందినవారు. ఇది నమ్ముతున్నావా ఈ రాత్రికాలం? నీవు పరిశుద్ధుడువా, నీవు పరిశుద్ధురాలువా అంటే అర్థం ఏంటంటే నీవు యేసయ్యను నమ్ముకున్నావా, మారు మనసు పొందావా, యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకున్నావా? ఇదే పరిశుద్ధత. దేవుని బిడ్డలుగా తీర్చబడతాం మనం, దేవుని కుటుంబ సభ్యులు అవుతాం మనము. దేవుని సంఘముగా మనం తీర్చబడాలంటే ముందు మనము యేసు ప్రభు వారిని మన హృదయంలో చేర్చుకొని మన పాపాలని పరిహారము పొంది ఆయన బిడ్డలుగా తీర్చబడటమే పరిశుద్ధత అనేటువంటి అర్థం. మనము చదివి ధ్యానం చేసి మనం జీవించేటానికి దేవుడు ఒక పుస్తకం ఇచ్చాడు మన చేతిలో. దీని పేరు ఏం పేరు చెప్పాలి అందరూ? ఈ పరిశుద్ధ గ్రంథము మనం ప్రాథమికంగా కోనుకునేది ఏంటంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షకుడు, పరమ తండ్రి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. పాపం ఎరిగినటువంటి ఆయన మన కొరకు శాపగ్రస్తుగా పాపిగా మారి మన పాపం కోసం సిలువలో చనిపోయాడు. ఆ యొక్క అనుభవం నీకు ఉందా? అదే పరిశుద్ధుడిగా ఉన్నటువంటి. ఏమన్నాడు ఇక్కడ? మీరు పరిశుద్ధులై ఉండవలను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నారు? ప్రాథమికంగా ఈ పుస్తకం చదివితే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క జనాంగము, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. ఈ పవిత్ర గ్రంథం 66 పుస్తకాలు నేను లైన్గా తీసుకుని వెళ్తే ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. ఆదికాండంలో కనుక చూసినట్టుగైతే దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన సృష్టి అంతట్లో ప్రథమమైన వ్యక్తి ఎవరంటే మానవుడే. ఆ మానవుడిని దేవుడు ఆయన స్వరూపములో సృష్టించాడు. కాకపోతే ఆది మానవుడు పాపములో పడ్డాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. మనకి తెలుసు 3వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా కూడా చూస్తే మనకు ఆ విషయాలు తెలుస్తాయి అన్నమాట.
అలాంటి మానవుణ్ణి మరలా తిరిగి దేవునితో జతపరచడానికి, దేవునితో సమాధానపరచడానికి దేవుడు ప్రయత్నము చేశాడనమాట. మానవుని యొక్క తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమని చెప్పేసి 6వ అధ్యాయంలో చూస్తాం మనం ఆదికాండంలో. అందుకని దేవుడు వాళ్ళందరినీ ఒకేసారి తుడిచేయాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. అలాగూ మొదటి 11 అధ్యాయాలు చూస్తే అయ్యో మానవుడు ఎంత పాపియో, మానవుడు దేవునికి ఎంత వ్యతిరేకంగా పాపం చేశాడో అర్థమవుతుంది. మరి 12 అధ్యాయంలోకి వచ్చేసరికల్లా దేవుడు ఒక వ్యక్తిని మరలా ఎన్నుకున్నాడు. ఆయన కుటుంబం ద్వారా లోకమంతటిని రక్షించడానికి ప్రణాళిక వేశాడు. ఈరోజు మనం ఆ ప్రణాళికలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చొని ఆయన్ని స్తుతిస్తున్నాము, ఆయన్ని ఆరాధన చేస్తూ ఉన్నాం. సో ఆదికాండములో దేవుడు సృష్టికర్త. ఆయన కుటుంబం ద్వారా దేవుని పని లోకంలో జరగాలని దేవుడు మొదటి వ్యక్తి పాడైపోతే రెండో వ్యక్తిగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా సువార్త ఈ లోకంలోనికి వెదజల్లబడిందని చూస్తామన్నమాట. నిర్గమాకాండంలోకి వచ్చేసరికి వారందరూ ఒక జనాంగము అయిపోయారు. ఆ 12 మంది 70 మంది అక్కడికి వెళ్ళి వారు ఏమైపోయారట? పెద్ద జనాంగము అయిపోయారు. 20 లక్షల మంది ఉన్నారట. వాళ్ళని దేవుడు ఏం చేశాడట? ఆ బానిసత్వంలో నుంచి విడిపించాడట. విడిపించిన తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు 3వ అధ్యాయంలో వారు దేవుని కొరకు ప్రత్యేకమైన వారుగా జీవించాలి. అది దేవుని యొక్క పిలుపు. ఈరోజు కూర్చున్నటువంటి మన అందరినీ కూడా, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను, మనలను దేవుడు పరిశుద్ధముగా ఉండుటకు పిలిచాడు. దేవుని సంఘము దేవుని ఆరాధించేటువంటి స్థలము. చూడండి, ఒక మాట చదువుదాం. 1 తిమోతి 3వ అధ్యాయం 17 వచనం చదివిన ఒకళ్ళు. 1 తిమోతి 3:17. 1 తిమోతి 3:17 తీగలగారు ఎవరన్నా? 1 తిమోతి 3:17. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. మన్నించండి, 1 తిమోతి 3:17 అన్నది మన్నించండి. ఆ పై వచ్చినవా లేకపోతే చదువు, పై వచ్చిన చదువు. ఇంగ్లీషు తెలుగు వేరుగా ఉంటుంది. 15 నుంచి చదవండి. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించగలనో మీకు తెలియచేయవలనని ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ నాన్న. ఆ 15 నుంచి 16 వరకు చూసాడుగైతే జీవము గల దేవుని సంఘము. ఐగుప్తులో ఇశ్రాయేలందరూ కూడా పెద్ద జనాంగము అయిపోయారన్నమాట. వారిని దేవుడు బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లేవియాకాండంలో మనం చూస్తే వారందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలంటే పరిశుద్ధ పరుచుకోవాలనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు నూతన నిబంధనలు చూసినట్టుగైతే జీవము గల దేవుని సంఘము. ఆ సంఘములో ప్రతి ఒక్కరూ ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించాలని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉన్నది. చూడండి, అలాగే 19వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఆ 17వ అధ్యాయంలో మరొక మాట ఉంది. 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. రక్తము దేహమునకు ప్రాణము,
మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయుము. ఎలాగ వీళ్ళు పరిశుద్ధులవుతారట ఇశ్రాయేలు ప్రజలు? ఇక్కడ ఒక క్రమము ఉన్నది. ఆ క్రమం ఏంటంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడాలి. మనిషి యొక్క పాపానికి ప్రాయచిత్తం జరగాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తములో ఏముందట? ప్రాణము ఉన్నదట. మనందరికీ బాగా తెలుసు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి నూతనంగా ఎలా జన్మిస్తాడు, ఒక వ్యక్తి ఎలాగ దేవుని నమ్ముకుంటాడు, ఒక వ్యక్తి దేవుని బిడ్డగా పరిశుద్ధుడిగా ఎలా జీవించగలడు, ఎలా చేయబడతాడంటే ఇక్కడ మనకి రాయబడి ఉన్నదనమాట. రక్తము దేహమునకు ప్రాణము. మరి మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. ఇది ఎవరికి చెప్తున్నాడు దేవుడు? మన పితరులైనటువంటి ఇశ్రాయేలులకు. వారు ఆ సమయంలో వారి యొక్క ప్రాయచిత్తం జరగాలంటే, వారి పాపం పోవాలంటే ఇలాంటి బలి అర్పించాలి. మరి ఇప్పుడు మనకెలాగా? మనం ఇలా అర్పించగలమా? అలాగూ బలులు అర్పించాలంటే ఇక్కడ కూర్చున్న ఎవరం కూడా సరిపోమన్నమాట. ఎన్ని బలులు అర్పించాలో, ఎన్ని మేకలను కొయ్యాలో, ఎన్ని ఎడ్లను కొయ్యాలో, ఎన్ని పావురాలు తీసుకురావాలో ఎంతో శ్రమ అన్నమాట. మన డబ్బులు చాలవు. సరిపోతాయా? చాలు. కానీ ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎలాగూ రక్షిస్తున్నాడు అంటే ఆయనే బలిపశువు అయిపోయాడు అనమాట. యేసుక్రీస్తు వారే బలిపశువు అయ్యారు. ఆయనే మనకు ప్రాయచిత్తము సిలువలో చెల్లించాడు. ఆయన గొప్ప చేయాలి. మనం ఆయన రక్తములో కడగబడాలి. ఆయన ఒక్కడే మాత్రమే నిష్కలంకము లేనటువంటి దేవుడు అన్నమాట. ఆయన రక్తం మాత్రమే మనిషి పాపానికి భూమి మీద పరిహారము చేయగలదు. ఆ రక్తము చిందించబడాలి. ఒక వ్యక్తి ప్రాయచిత్తము జరగాలంటే ఆయన 2025 సంవత్సరాల క్రితము నీ కోసము నా కోసము సిలువలో చేశాడనమాట. ఆయన రక్తం అంతా మన కొరకు కార్చబట్టాన్ని బట్టి ఈరోజు మనం పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. కాబట్టి దేవుని ఆరాధించాలంటే, దేవుని స్తుతించాలంటే, సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘము ప్రాయచిత్తం చెందినటువంటిదిగా ఉండాలి. అది దేవుని యొక్క రక్తములో కడగబడినటువంటిగా ఉండాలన్నమాట. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో నేర్చుకోవాలంటే ఈ వాక్యం మనకి చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఈ రాత్రికాల సమయంలో ఇంకొక వాక్యాన్ని నేను చూపిస్తాను. చూడండి, 20వ అధ్యాయం, లేవి కాండంలోనే 20వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఇప్పుడు వరకు దేవుడు ఏం చెప్పాడంటే మనకు ప్రాయచిత్తము ఆయన చెల్లించాడు. ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. ఇప్పుడు మనము పరిశుద్ధులముగా ఉండాలి. ఎప్పుడు ఒకరోజు ఉంటే సరిపోతుందా? ఏమని చెప్తుంది వాక్యం ఇక్కడ? కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి. ఇది ఒకరోజు పనియా? చెప్పాలి. ప్రతిరోజు ప్రతి క్షణము మనము ఆత్మీయమైన బిడ్డలంగా మనము జీవించాలి. నిన్న అన్నం తిన్నామని ఈరోజు మానేస్తాం మనం? చెప్పాలి.
ఓకే, నిన్న స్నానం చేసావని ఈరోజు స్నానం చేయకుండా ఉంటామా? నిన్న బ్రష్ చేసాం కదా, ఈరోజు మనం బ్రష్ చేయకుండా ఉంటామా? బడికి వెళ్తారు కదా మీరు, నిన్న తలదూకున్నా కానీ ఈరోజు తలదూకుండా ఉంటావా? పాపా చెప్పాలి. రైట్. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఎలా పరిశుద్ధపరచుకోగలము? దేవుని వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడతాం. దేవుని వాక్యం మనం చదవాలి. ఇది మన అద్దం. రోజు మనం అద్దంలో చూసుకుంటాం కదా, మన అద్దము ఆత్మీయమైన అద్దం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. ఇంకొక మాట కూడా అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు 8వ వచనంలో, మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలెను, నేను మేము పరిశుద్ధపరచు యెహోవాను. ఆయన కట్టడలు ఏంటి? ఆయన కట్టడలే దేవుని వాక్యము. చదువుకున్న వారందరూ కూడా మీకు దేవుడు మంచి ఆధిక్యత ఏంటంటే, రోజుకొక అధ్యాయం ధ్యానం చేయండి. 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని వాక్యము చదువుకోండి. చదువులేని వారు ఉన్నారా? చక్కని వాక్యం వస్తుంది టీవీల్లో, రేడియోల్లో. మీకు ఈరోజు వాక్యానికి కరువు లేనే లేదు. మన భారతదేశంలో 5 రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల్లో వీరివిగా ఉంది వాక్యం. వీధికి ఒక సంఘం ఉంది. ఇప్పుడే అయ్యగారు చెప్పారు, ఈ పేరాల్లోనే ఈ 2 ఇంకా ఉన్నాయా సార్? ఇంకా ఉన్నాయి. ఓకే, చూడండి ఎంత భాగ్యమో. ఏం పర్వాలేదు, ఎన్ని సంఘాలు ఉన్నాయి కానీ దేవునికి స్తోత్రం. మీరు ఒక లెక్క పెట్టుకోవాలి. ఒక గ్రామాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఒక లెక్క ఏంటంటే, ఆ గ్రామంలో ఎంత జనాభా ఉన్నారు. ఇంచుమించు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి. ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ? ఒక్కొక్క కుటుంబము, లేకపోతే ఒక్కొక్క సంఘంలో ఒక 5-6 కుటుంబాలు, 10 కుటుంబాలు, ఒక 30 కుటుంబాలు ఉన్నాయనుకోండి. అప్పుడు 3 సంఘాలు ఉంటే క్షేమా లేకపోతే నష్టమా? 6 ఉన్నాయి. ఎన్ని మంది జనాభా ఉన్నారు? పెద్దవాళ్ళు చెప్పాలయ్యా, మీరు చెప్పండి, చదువుకున్న వాళ్ళు. ఈ గ్రామ జనాభా ఎంత? అర్థం కాల. 1300. అంటే 6 సంఘాలు ఉన్నాయన్నారు కదా, సంఘానికి ఒక 20-30 కుటుంబాలు వేసుకుని కానీ ఎంత ఇంకా తక్కువ ఉంది చెప్పండి. ఒక సంఘానికి ఒక 100 కుటుంబాలు వేసుకున్నా కానీ ఎన్ని సంఘాలు ఉండాలి? 13 సంఘాలు ఉండాలి. ఇక్కడ 1300 జనాభా కనుక ఇక్కడ ఉంటే, మాచర్ల గురించి కూడా మేము ఆలోచన చేసేది అదే అనమాట. ఎన్ని సంఘాలు ఉన్నా కానీ చాలా తక్కువ పని. ఒక దైవభక్తుడు చరిత్రలో మార్టిన్ లూథర్ గారు అని ఆయన చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క కుటుంబమే ఒక సంఘం కావాలి, ఒక్కొక్క కుటుంబమే ఒక సంఘం కావాలి. ఆ రోజు ఆయన పెద్ద ఆ రిఫర్మేషన్ తీసుకురావడానికి కారణం ఎవరంటే కుటుంబమే. ఆ రోజు సాయంకాలం కల్లా జర్మనీలో అన్ని కుటుంబాల్లో కూడా ఒకే సమయంలో కుటుంబ ప్రార్థన జరిగేదట. ఎంత చక్కని క్రమశిక్షణ అది. ఆ కుటుంబ ప్రార్థన బట్టే ఆ దేశం అంతా కూడా దేవుడు గొప్ప ఆ రివైవల్ని తీసుకొచ్చాడు. సో అలాగే మన సంఘాలు ఎన్ని ఉంటే గ్రామంలో అంత అభివృద్ధి జరుగుతుంది. ఏ అభివృద్ధి? ఆత్మీయమైనటువంటి పని జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి రాత్రి కాలంలో ఈ వాక్యంలోకి వస్తున్నాం. మనము పరిశుద్ధపరచుకోవాలంటే ఎలాగట? దేవుని వాక్యమే మనకి ఆధారం. 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మీరు నా కట్టడలను అనుసరించి వాటిని నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను. ఆచరించాలి, అనుసరించాలి. ఏంటి 2 మాటలు తేడా ఏమనుందా? ఆచరించాలి, అనుసరించాలి. ఆచరించటం అంటే ఒకసారి అన్నమాట. అనుసరించాలంటే రోజు చేసుకుంటా ఉండాలి. సంఘము పరిశుద్ధముగా ఉండాలి. దేవుని ఎరిగి ఉండటం ఒక ఎత్తు, దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని వాక్య ప్రకారంగా జీవించటము ఒక వ్యక్తి. ఈరోజు
అనేక సంఘాల్లో మనం చూస్తున్నటువంటి లోటు ఏంటంటే వాళ్ళు ఆత్మీయంగా ఎదిగే కొంది వారు ఆత్మీయతని పోగొట్టుకుంటున్నారు. సంఘాల్లో విభేదాలు, డబ్బుల దగ్గర కొట్లాటలు, పదవుల దగ్గర కొట్లాటలు, అయ్యో ఆత్మీయత లేనే లేదు. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లేవీయులకు ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు పరిశుద్ధులై ఉండండి. లేవీయులంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారి ద్వారానే దేవుని పని ఈ భూమి మీద జరగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు మన సమాజం మారాలంటే, మన బిడ్డలు మారాలంటే, మన పరిస్థితులు మారాలంటే ఎవ్వరు మార్చలేరు. తెలుసా సంగతి? ఏ రాజకీయ నాయకుడు మార్చలేడు, ఏ గవర్నమెంట్ అధికారి కూడా మార్చలేడు. కానీ ఒక్కడు మార్చగలడు. అదెవరంటే మన నిజమైనటువంటి దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన మాత్రమే మన జీవితాల్ని మార్చగలడు. ఆ మార్చేటువంటి విధానంలో దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. ఈ వాక్యము గనుక మనము ఆచరించి అనుసరించినట్టుగైతే మనము పరిశుద్ధమైన మార్గములో జీవించగలం. మన మార్గము ఆత్మీయమైన మార్గము, శరీరమైనటువంటి మార్గము కానే కాదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. మన యొక్క తిరిగి జన్మించినటువంటి అనుభవము శారీరక సంభవమైనది కానే కాదు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. మళ్ళీ దేవుడు ఎలాగూ మార్చాడట? యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నాన్న, తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ తన నామందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారి దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను ఎలా పుట్టినవారు కాదు, మనుష్యేచ్ఛ వలన పుట్టినవారు కానే కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనము ఆత్మీయ కుటుంబం. సంఘము ఆత్మీయమైనటువంటిది. సంఘములో జరిగే ప్రతి పరిచర్య, యాక్టివిటీ అన్నీ కూడా ఆత్మీయంగా జరగాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని చెప్తున్నాడు. ఆయన వాక్యాన్ని అనుసరించటం వలన మరి మనము పరిశుద్ధపరచబడటానికి వీలవుతుంది. ఆయన కట్టడలను ఆచరించి అనుసరించాలని ప్రభు వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈ యొక్క లేవియాకాండం అంతా కూడా మనం ధ్యానం చేసినట్టుగైతే చాలా చక్కని విషయాలు చెప్పొచ్చు, కానీ సమయం లేదు. 16వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. దేవుని సేవకునికి, దేవుని పనిలో ఉన్నటువంటి మనము ఈ 16వ అధ్యాయాన్ని ఎంత తరచుగా ధ్యానం చేస్తే అంత మంచిది. ఎంత తరచుగా ధ్యానం చేస్తే అంత మంచిది. అంటే పాస్టర్లనే కాదు, అందరూ కూడా చదవచ్చు. కానీ దేవుని పరిచారకుడు, యాజకుడు ఎలా ఉండాలి ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. ఆ యాజకుడు గురించి ఈ యొక్క 16వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడ్డా ఉన్నాయి. ఒకటి వచనం మాత్రము మరీ మరీ చెప్పబడింది. ఆ వక్తికి వచ్చిన నేను మనకు చూపిస్తాను. చూడండి, 6వ వచనం చదువునైనా. 16వ అధ్యాయం 6వ వచనం. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయచిత్తము చేసి, తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తం. 11వ వచనం కూడా చదవండి. 11వ వచనం అదే అధ్యాయం చెప్తున్నాను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయచిత్తము చేసుకొనవలనని, తరువాత తన కొరకు తాను అర్పించు
పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి. రెండుసార్లు చెప్తున్నాడు ఇక్కడ, తను తన ఇంటివారు అని చెప్పేసి. ఇంకోసారి చూడండి, 3వ వాక్యం కూడా నేను చదువుతాను చూడండి, 17 వచనం చదవండి దయచేసి. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇశ్రాయేలుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తి. సంఘ కాపరి అనుకుంటారు సంఘస్థులు, మాకే ఆయన బాధ్యుడండి, ఎందుకంటే మేము ఆయన్ని పోషిస్తున్నాం కాబట్టి. కాదు, సంఘ కాపరి ఎవరికి బాధ్యుడు? దేవునికి బాధ్యుడు. అలాగని నేను దేవుడికే బాధ్యుడు అని చెప్పి సంఘ కాపరి అంటానికి వీలు లేనే లేదు. సంఘ కాపరి దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఆయన యొక్క పాప పరిహారార్థం నిమిత్తము, తన ఇంటివారి పాప పరిహారార్థం నిమిత్తము, జనులందరి పాప పరిహారం నిమిత్తము ఏం చేయాలంటే దేవుని దగ్గర అర్పణ బలిని అర్పించాలి. ఈరోజు మనల్ని కోరుకున్నటువంటి అర్పణ బలులు గొర్రెలు మేకలు మిగతాయి కానే కాదు. మన స్తుతులు, మన ఆరాధన, మన ప్రత్యేకింపబడిన జీవితము, మనము దేవుని గణపరిచే విధానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని పరిచర్యలో కుటుంబంతో కలిసి పని చేయాలి. ఈరోజు కుటుంబ పరిచర్య చాలా దెబ్బతింటా ఉంది. సేవకుడు ఒక్కడే ప్రయాసపడతా ఉంటే కుటుంబం సహకరించట్లేదు. కుటుంబం సహకరిస్తుంటే సేవకుడికి కూడా సహకారం లేనే లేదు. అందువలన దేవుని పరిచర్య చాలా నష్టపోతూ ఉంది. కుటుంబం గురించి చాలా చక్కని వాక్యాలు దేవుని వాక్యాలు మనం చూడొచ్చు అనమాట. అహరోను పాస్టర్ గారు తన కోసము, తన ఇంటి కోసము, సంఘము కోసం ప్రాయశ్చిత్తము చేయాలన్నమాట. ఈ ఇల్లు అనేటువంటిది కూడా ఒక చక్కని అంశం అన్నమాట. యేసు ప్రభు వారే ఇంటిని గురించి చెప్పాడు. ఎక్కడ చెప్పారు చెప్పండి? యేసు ప్రభు గారు ఇంటిని గురించి చెప్పారా? మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో ఆఖరికి చెప్తాడు అనమాట. 2 ఇళ్ళు అంట. ఎలాంటి ఇల్లు? ఒకటి ఇసుక మీద కట్టేది, ఒకటి బండ మీద కట్టేది. ఏ ఇల్లు ఉంటుందట? బండ మీద కట్టే ఇల్లే ఉంటుందట. వానలు వచ్చెను, వరదలు కురిసెను, ఆ ఇల్లు కూలిపోయినన్నాడు ఇసుక మీద కట్టిన వాడి గురించి. రెండోసారి వానలు కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇల్లు నిలబడెను. ప్రభు చిత్తములో దేవుని వాక్యం మీద క్రీస్తు అనే బండ మీద మన కుటుంబాలు కట్టబడాలి. ఇల్లు అంటే ఇది కాదు, అర్థమైందా? ఇల్లు అంటే మన కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం ఉద్యోగస్తులు, కొంచెం బాగా ధనికులు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా అన్నమాట. దేవుడు ఏమన్నాడంటే, మీ ఇల్లు అంతా కూడా దేవుని నమ్ముకున్న వారుగా ఉండాలి, వారు ప్రభువుని సేవించేవారుగా ఉండాలి. ఈ పాత నిబంధన గ్రంథములో ఇంటిని గురించి ఇంకోసారి ప్రస్తావించబడింది. చూడండి, యెహోషువ గ్రంథము 24 అధ్యాయం 15 వచనం చదవండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇంకా ఉన్నాడు, మీరైతే మీరు ఎవరిని సేవించాడుగా మీరు తీర్మానం చేసుకోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించదాం. ఈరోజు సంఘములో ఉన్నటువంటి మనందరము కూడా కుటుంబము చాలా ప్రాముఖ్యమైనది. మనము కుటుంబంతో కలిసి ఆరాధనకు రావాలి. ఎంత విచారం అంటే, ఈరోజు మా సంఘం చాలా చిన్నది, ఒక చదువుకున్న కుటుంబం అనమాట. ఆయనేమో టీచర్ గారు, ఆయన భార్య హౌస్ వైఫ్ అనమాట. వాళ్ళిద్దరిలో ఒక ఆయనేమో ఒక చర్చికి వెళ్తాడు,
ఈమెమో మా చర్చికి వస్తుంది. నేను చెప్పాను అనమాట, ఇంటికి వెళ్ళి 2-3 సార్లు చెప్పాను, అమ్మా మీరు నా సంఘానికి రానే వద్దు, వస్తే కుటుంబంగా రండి, లేకపోతే కుటుంబంగా మీ భర్త ఎక్కడికి వెళ్తాడో ఆ సంఘానికే వెళ్ళండి. ఎంత విచారకరము. చదువుకున్న వాళ్ళు, దేవుని వాక్యం తెలుసు, దేవుని తీర్మానం చేసుకున్నారు, దేవుని కుటుంబం అని చెప్పన్నారు, కానీ ఇదేం న్యాయం? భర్త ఒక చోటకి వెళ్తే భార్య ఒక చోటకి వెళ్తుంది. మరి పిల్లలు ఏ విధంగా క్రమంలో పెరుగుతారు? అది కానే కాదు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. మీ ఇష్టం, మీరు నిర్ణయం చేసుకోండి మీరు ఎవరిని సేవిస్తారో. నేను మాత్రము యెహోవానే సేవిస్తాను నా కుటుంబంతో కలిసి. అలాగే కొత్త నిబంధనలోకి వస్తే, కొత్త నిబంధనలో కూడా ఒక చక్కని మాట ఉంది ఇంటి గురించి. చూడండి, మరి సమయం లేదు కానీ మనం చూడటానికి, మీరు చదువుకోండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనకి ఒక జైలు అధికారి గురించి చూస్తాం. మనం ఎవరి గురించి చూస్తాము? జైలు అధికారి. పౌలు శీల అనేటువంటి 2 గొప్ప దైవజనుల్ని కొట్టారనమాట. దేనికి కొట్టారు? సువార్త ప్రకటిస్తున్నందుకు కొట్టారు. తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ పెట్టారు? వాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు, పాడుతూ ఉన్నారనమాట. ఈరోజు మనం జైల్లో పెడితే మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎప్పుడు మన ఆలోచన అంతా కూడా ఏంటంటే, అయ్యో నాకెందుకు వచ్చింది ఈ కర్మ, నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను, నన్ను ఇక్కడ ఎంత దారుణంగా వీళ్ళు కొడుతున్నారు, హింసిస్తున్నారు, నేను ఎప్పుడు బయటపడితే బాగుండరా అని చెప్పేసి అనుకుంటాం. కానీ వీరు మాత్రం ఏం చేస్తున్నారంటే, జైల్లో ఉండి దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంతే, మధ్యరాత్రి కల్లా ఒక పెద్ద ఏమొచ్చింది? భూకంపం వచ్చేసరికల్లా జనాలందరూ కూడా పారిపోతున్నారు అన్నమాట. అనుకున్నారు ఈ జైలు అధికారి పని అయిపోయింది అనుకున్నామంట. ఎందుకంటే జైలు అధికారి బాధ్యత గలవాడు. ఒక్కడు జైల్లో వాడు తప్పించుకున్నా కానీ వాడికి శిక్ష ఉంటుందన్నమాట. ఆయన అనుకున్నాడు, అమ్మో వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, నా పని అయిపోయింది అనుకున్నాడు. కానీ ఈయన కేకలు పెడుతున్నాడమంట. పౌలు గారు శీలను ఏమండంటే, అయ్యా మేము ఎవరం కూడా వెళ్ళలేదు, మేము అందరం ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, అందరం కూడా ఇక్కడే ఉన్నామని చెప్పారు కల్లా ఆయన మనసు మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే, అయ్యా రక్షించబడ్డకు నేను ఏమి చేయాలి? అప్పుడు పౌలు గారు చెబుతున్నారు, చదువుతారా మాట? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికి తన ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. వెంటనే అతడును ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి. దేవుని పరిచర్య జరగాలంటే, దేవుని కార్యక్రమము మంచిగా జరగాలంటే ఆత్మీయమైనటువంటి ఒక దైవజనుని కుటుంబము, దైవజనుని ఇల్లంతా కూడా కలిసి పనిచేస్తే సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ సంఘాన్ని ప్రభువు దీవించాలి. ఈ సంఘము వర్ధిల్లాలంటే మనందరము పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తములో మనం కడిగబడిన వారంగా ఉండాలి. ఆయన కట్టడలు అనుసరించి ఆయన మార్గములో మనము నడవాలి. అలా నడవకుండా మన ఇష్టానుసారంగా లోకానుసారంగా లోకాన్ని సంఘంలో తీసుకొస్తే దేవుని పని జరగదు. కాబట్టి పరిశుద్ధులంగా జీవిద్దాం. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడినటువంటి దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్న నేడు నిరంతరము జీవిస్తున్నటువంటి దేవుడు. ఆయన మనలను తన స్వరక్తముతో కొన్నాడు. ఆ జీవము గల దేవుని సంఘానికి మనము స్తంభాలుగా నిలబడి ప్రభు పనిలో మనం ముందుకు పోవాలని, ఈ పరిచర్యను ప్రభు కట్టి పల్లింపచేయాలని ఆశిస్తూ నా మాటలతో ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరం దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమైంది వాక్యం? చెప్పండి, నిజంగా చెప్పండి.